नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते। నాకు ఫస్ట్ టైం నాకు తెలియకుండా అసలు కళ్ళమ్మట అట్లా వరలక్ష్మి రవే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి. ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యానంటే నేను జయధనలక్ష్మి నమో వరలక్ష్మి నమో జయలక్ష్మి దయా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం అండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అనుకోకుండా అమ్మకి 108 పద్మాలతోటి పూజ చేసుకునే అవకాశం నాకు కలిగిందండి. సో నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇప్పుడు ఇంట్రడక్షన్ అయితే పూజ అయిపోయినాక చేస్తున్నానండి. ఈసారి శ్రావణ మాసం కొంచెం స్పెషల్గా జరిగిందని చెప్పచ్చు. మధ్యలో నా పెళ్ళయిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడూ వరలక్ష్మి వ్రతం చేసుకోకుండా లేనండి. నా కాలుకి సర్జరీ అయిన సంవత్సరం తప్పించి ఏంటో ఆ లోటులాగా అట్లా అయిపోయింది. అందుకోసమే మా అమ్మవారు ఈ సంవత్సరం అన్ని వారాలు స్పెషల్గా జరిగేటట్టుగా ఒక బ్లెస్సింగ్ లాగా అనిపించింది అనమాట. ప్రతి వారం ఏదో స్పెషల్ జరిగింది. ఇవాళ ఇట్లా కమలాలతోటి పూజ చేసుకునే అవకాశం జరిగిందండి. ఇంకెట్లా జరిగింది ఏంటనేది చూసేయండి. ఇదిగోండి, ఉదయం అయితే మాత్రం మాకు సునీతికి చేయబాగుకు రాలేదన్నమాట. దాంతో ఇంకా కొంచెం ముందు రోజు పని అంతా కూడా ఇవాళే బర్త్డేనే అయిపోయింది. హడావిడిగా పొద్దున్నే ముందు రోజు చాలా లేటుగా పడుకోవడంతో పొద్దున్నే లేచి ముందైతే ఎప్పుడు ఏ పూజను ఎర్లీగా చేసేసుకుంటాను, కానీ ఇవాళ లేట్ అయ్యేటట్టే ఉంది. ఇంకా మా అలివేలు వాకిట్లో ముగ్గేసిందండి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, కానీ ఇంకా మంచిగా ముగ్గు అనేది వేసింది. అన్నీ చేసి పెట్టుకున్నాక పూజ దగ్గరికండి. ఇంకా ఇక్కడ కొబ్బరి టమాటా పచ్చడి, చిక్కుడుకాయ కూర, చిక్కుడుకాయ ఫ్రై అన్నమాట. అలాగే సాంబార్ పెట్టాను. ఇంకా ప్రసాదం, ఎక్కువ ప్రసాదాలు ఏం చేయలేదండి, ఓన్లీ పరమాన్నం, ఇంకా ఈ కొబ్బరికాయ ఒకటి, ఇవి పెడదామని చెప్పి ఇంక ఇవన్నీ సర్దుకుంటున్నాను. ఇవన్నీ అయిపోయినాక మెయిన్ పని ఏంటంటే ఈ తెచ్చుకున్నాను కదండి. మెయిన్ పని ఏంటంటే ఈ పద్మాలు తెచ్చుకున్నాను కదా, ఇవన్నీ మొత్తం ఓపెన్ చేసుకోవాలన్నమాట. నిన్న నేను కొన్ని ఒక 20 పూలు తీసుంటానండి అంతే. ఇంకా తర్వాత మిగిలిన అన్నీ కూడా ఫ్రిడ్జ్లోకి పెట్టేశాను అపలంగా. మొత్తం అన్నీ కూడా ఇప్పుడు కూర్చుని ఒక్కొక్కటి ఓపెన్ చేసుకోవాలి. సంజన మామూలుగా అయితే ఇట్లాంటివన్నీ చేసి పెడుతుంది, కానీ తనకి కుదరదని ఇంకా చేయట్లేదు అనమాట. అది ఇంకా నేను ఇవన్నీ చేసుకుంటూ అన్ని పనులు నేనే అనేసరికి ఇవాళ కాస్త హెక్టిక్ అయిపోయిందండి. మొత్తానికి నాకు ఇవన్నీ చేసుకుని రెడీ అయ్యేసరికి 10:30 అయిపోయింది అనమాట. ఇంకా అమ్మకి లేట్ అయిపోయింది, అయ్యో లేట్ అయిపోయింది అనుకుంటూ పూజ స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా దీపాలు అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నానండి. ఇవాళ ఏంటంటే అష్టలక్ష్మిలకి 8 హారతులు ఇద్దామని ఇట్లా 8 దీపాలు పెట్టుకుని ఇంకా ఒత్తులు వేసుకుంటున్నాను అనమాట. ఇంకా అమ్మవారిని పైకే తీసుకొచ్చానండి. ఎప్పుడు లోపల ఉంటారనమాట ఈ అమ్మవారు. ఎప్పుడన్నా ఇట్లా పూజ అప్పుడు బయట పెట్టుకుని పూజ చేసుకుంటాము. ఎప్పుడు కూడా బీరువాలో ఉంటారు. ఇంకా అమ్మవారిది మధ్యలో అట్లా స్వామి దగ్గరికి అట్లా కిందకి వచ్చేటట్టుగా పెట్టుకుందామని చెప్పి అలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారిని అలా పెట్టి చక్కగా దీపాలు అవి వెలిగించుకున్నాక మనం ఎప్పుడు కూడా అండి ఉట్టి అమ్మకొక్కటే పూజ చేయకూడదు, ఎప్పుడు కూడా స్వామికి కూడా చేసుకోవాలి. ఏది చేసినా కూడా నేను ఇక్కడ రోజు కూడా వీలున్నప్పుడు, రోజు అంటే కంపల్సరీ చదువుతానని కాదండి, విష్ణు లక్ష్మి 2 అష్టోత్తరాలు చేసుకుంటారనమాట ఎప్పుడు కూడా. రస్కాయ నమః, ఓం నరాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం హరయే నమః. ఇంకా ముందు ఈనూరు వరహాలు మామయ్య గారు విజయవాడ నుంచి పంపించారు. చక్కగా వీటితోటి అష్టోత్తరం విష్ణుమూర్తికి ముందు చేసుకున్నాక అప్పుడు లక్ష్మీ అమ్మవారికి అన్నీ ఇంకా పద్మాలు చక్కగా సమర్పించుకుంటూ అష్టోత్తరం చేసుకున్నానండి. ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయే నమః,
ఓం వాచ్యే నమః. ఓం పద్మాయే నమః. ఓం పద్మాలయాయే నమః. ఓం శుచ్యే నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయే నమః. ఓం సుధాయే నమః. ఓం ధన్యాయే నమః. ఓం హిరణ్మయాయే నమః. ఓం లక్ష్మే నమః. ఓం ఇచ్చపుష్టాయే నమః. ఓం విభావర్చే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దిత్యే నమః. ఓం దీప్తాయే నమః. సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయని మంజుల భాషిని. ఇక అష్టోత్తరం అయిన తర్వాత అష్టలక్ష్మి స్తోత్రాలు, ఇంకా కనకధార, ఇంకా అలా చదువుకుంటా ఉంటే నాకు ప్రశాంతంగా ఇంకా కాసేపు అట్లా కూర్చుందాం అనిపించింది అనమాట దేవుడి దగ్గర. కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రమతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం. సంతనోతి వచనాంగమానసై త్వాం మురారి హృదయేశ్వరీం భజే సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాంసుత గంధమాల్య శోభే త్రయీమయీ త్రిభువన మాతరం రమాం. గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి భుత భామితాసయ్యా. మీరు గమనిస్తే నేను హారతి ఇచ్చేటప్పుడు గంట కూడా కొట్టలేదు. నాకెందుకో నాకు మట్టుకు నాకే అనిపించింది ఈ టైంలో నేను డిస్టర్బ్ చేస్తున్నానా అనిపించింది అనమాట. గంట కూడా కొట్టలేదు. ఇంకా అలాగే స్వామికి అలాగే హారతి ఇచ్చేసి ఇంకా అలా కాసేపు చూస్తా కూర్చునిపోయాను అనమాట. ఇక నాకేంటంటే ఈ టైంలో నన్ను ఎవరో పిలవకుండా ఉంటే బాగుండు, ఒక అరగంట నన్ను అట్లా కూర్చొనిస్తే బాగుండు అమ్మ దగ్గర అన్నట్టుంది పరిస్థితి. అన్నీ నేను పొద్దుట నుంచి ఏం తినకపోయినా కానీ అసలు ఏం ఆకలి అన్న మాట్లేదనమాట. కడుపు అంతగా నిండిపోయింది. అమ్మా బంగారు తల్లి, ఎంత భాగ్యాన్ని ఇచ్చావమ్మా నిజంగా అని 100 సార్లు చెప్పుకుని ఉంటానండి. ఇవాళ మాట్లాడుతుంటే కూడా మాటలు రావట్లేదు అసలు. అది కనకధార చదువుతుంటే నేను ఇన్ని నెలల నుంచి చదువుతున్నాను కానీ ఇట్లా ఎప్పుడూ నాకు ఈ ఫీల్ రాలేదండి. ఎట్లా నిన్ను ఎత్తుకొందుమమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్ను ఎత్తుకొందుమమ్మా ఎట్లా నిన్ను ఎత్తుకొందుము ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్ను ఎత్తుకొందుము ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మని పిలచి కోట్ల ధనమిచ్చెదవమ్మ ఎట్లా నిన్ను ఎత్తుకొందుమమ్మా బంగారు తల్లి ఎట్లా నిన్ను ఎత్తుకొందుమమ్మా పువ్వులు పండ్లు తోరణములతో పువ్వులు పండ్లు తోరణములతో కాళియందున గల్లన మోగగ కలహంసల నడకలతో ఎట్లా నిన్ను ఎత్తుకొందుమమ్మా బంగారు తల్లి ఎట్లా నిన్ను ఎత్తుకొందుమమ్మా. ఇదిగోండి అష్టలక్ష్మి అమ్మవారి కోసం అని చెప్పన్నట్టుగా లాస్ట్లో ఇట్లా 8 దీపాలతోటి హారతి అనేది అరేంజ్ చేసుకున్నానండి. ఇంకా అంతా అయిపోయినాక పూజ అమ్మవారు చూసారా ఎట్లా ఉన్నారో అసలు కలువల మధ్యలో కళకళలాడిపోతూ. ఇంకా స్వామికి చెప్పే పనే లేదనుకోండి. చాలామంది దండల గురించి కామెంట్ పెట్టారు మొన్న.
ప్లాస్టిక్ దండలు వేయొద్దండి అని, అసలు ప్లాస్టిక్ మేము మామూలుగానే ఇంట్లోకే వాడట్లేదండి. అలాంటిది అమ్మకి స్వామికి ఎట్లా వేస్తామని చెప్పండి. అది క్లాత్తో చేసినవి అనమాట, బట్టతో చేసినవి. నిండుగా ఉంటుందండి. రోజు నేను గుచ్చి మాలేయలేను కదా, నాకు అట్లా చూసుకోవటం ఇష్టం అనమాట, అందుకని చెప్పి వేస్తాను. సో అదనమాట. పూజ అయినాక అసలు అమ్మవార్లంతా ఎంత చక్కగా ఉన్నారో, అష్టలక్ష్మిలు చూసారా ఎట్లా. ఇంకా మా చిన్ని అమ్మవారు అయితే అసలు ఆ పువ్వుల మధ్యలో కనపడట్లేదు, అట్లా ఉన్నారు చూడండి. చూసారు కదండి ఎంత వైభవంగా జరిగిందో పూజ. నేను కనకధార ఈ మధ్య అంటే అంతకుముందు బాగా చదువుకునే వాళ్ళం. అంతకుముందు నేను విజయవాడలో ఉన్నప్పుడు అత్తయ్య చదివేవారు, అత్తయ్యతో పాటు నేను కూడా చదువుకునేదాన్ని. మధ్యలో గ్యాప్ వచ్చిందండి. మళ్ళీ దాదాపుగా ఒక 5-6 నెలల నుంచి నాకు వీలున్నప్పుడు రోజు చదువుతానని కాదు కానీ చదువుతాను. శ్రావణ మాసం వచ్చిన కాడి నుంచి ఆల్మోస్ట్ రోజు చదువుతున్నా. అయితే ఈసారి ఇవాళ నేను ఇన్ని నెలల నుంచి ఎప్పుడు కనకధార చదువుతా, ఎప్పుడు చదివినా అట్లా అమ్మని చూసుకుంటూ చదువుకుంటాను. కాకపోతే నాకు ఫస్ట్ టైము నాకు తెలియకుండా అసలు కళ్ళెమ్మట అట్లా కారిపోతున్నాయి అనమాట. మధ్య మధ్యలో ఆ వాయిస్ లాస్ట్కి వచ్చేసరికి మీకు కూడా అర్థమై ఉంటుంది. ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యానంటే నేను, అమ్మ నిజంగా శంకరాచార్యులు వర్ణిస్తూ ఎట్లా అయితే పాడారో ఆ పదాలన్నిటికీ నాకు అట్లా కళ్ళెమ్మట కట్టినట్టుగా కనబడినట్టుగా అయిందనమాట. నిజంగా చాలా కనకధార చదివేటప్పుడు అండి ముందు అర్థం తెలుసుకోండి, అర్థం తెలుసుకొని చదవటం స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు రోజు అమ్మని చూసుకుని అట్లా చదువుతూ ఉంటే ఆ ఫీలింగు ఇంకా అది ఇక మనం చెప్పేది కాదు, అది వేరే లెవెల్ అనమాట. అది ఇవాళకి నాకు కలిగిందనమాట. అంటే అది నేను ఆ అనుభూతిని ఇవాళ పొందగలిగా. హ్యాపీగా ఉంటుంది, ఎప్పుడు చదివినా నాకు మంచిగా అనిపిస్తుంది. కానీ ఆ భావన ఉంటుంది చూసారా, అది నాకు ఇవాళ కలిగింది. ఇక అది నేను చెప్పలేకపోతున్నా మీకు. కానీ పూజ అనేది మాత్రం మీకు ఎట్లా తోస్తే అట్లా అండి. మీకు ఉన్నంతలో పూజ అయితే మాత్రం రోజు చేసుకోండి. ఇంట్లో మీ కులదైవం ఏదైతే ఆ దైవానికి డైలీ పూజ అయితే మాత్రం చేసుకోండి. ఇంకా ఆ ఇల్లు ఇప్పుడు మనం ఎలా ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితి నుంచి ఎప్పుడు మనకి తిండికి బట్టకి ఏ విషయానికి లోటు లేకుండా చూసుకునే లోటు లేకోకుండా కలుగుతుంది. ఇంకా అంతే. మనం నిష్టగా అంటే చేసినంతసేపు, నిష్ట అంటే ఏదో మనం ఇంకేదో చేయాలని కాదు. నిష్ట అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, మనం పూజ చేసేటప్పుడు పూజ చేసినాక కూడా దేవుడి దగ్గర కూర్చుని మాట్లాడుతున్నాను, చేసినాక కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచనలు రానివ్వకోకుండా పూజ చేసేటప్పుడు ఇక పూర్తిగా కాన్సన్ట్రేటెడ్గా దేవుడి మీదే. అది నిష్ట అంటే నా ఉద్దేశం. మీరు కామెంట్ చేయండి. ఇవాళ పూజ అయితే మాత్రం నిజంగా వైభోగంగా అద్భుతంగా అంటే ఇంకా దానికి వర్ణన ఇదేనేమో ఇవాళ పూజ అని నాకు అనిపించింది. నిజంగా మీకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా కలిగితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఎక్కువ చెప్పాను అనుకోకండి. నిజంగా నేను హార్ట్ఫుల్గా అమ్మవారి ముందు కూర్చుని మాట్లాడుతున్నాను, స్వామి ముందు కూర్చుని మాట్లాడుతున్నాను. మా వెంకన్న స్వామి, ఆ లక్ష్మీ అమ్మవారు నిజంగా చూసారా ఎంత బాగున్నారో కదా. నాకు ఏమనిపించిందంటే, అయ్యో అత్తయ్య ఉంటే బాగుండేది అనిపించింది. చాలా మిస్ అయ్యాను అనమాట పూజ అయినాక. అబ్బా ఉంటే ఎన్నిసార్లు అనుకునేవాళ్ళు ఎంత బాగుందో అని చెప్పి. మీకు కూడా అనిపించిందా? కమెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్వామి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.